ఆధునిక కాలంలో సాంకేతికత ఎంత పెరిగినా పురాతన సాంప్రదాయ కళలకు ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. పల్లె సంస్కృతికి అద్దం పట్టే ఎద్దుల బండి కాలగర్భంలో కలిసిపోతున్న తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు కళాకారులు వాటికి సరికొత్త రూపును ఇస్తున్నారు. పాలకొల్లు నియోజకవర్గం దగ్గలూరు ప్రస్తుతం చేతివృత్తులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పాత కలపతో సుందరంగా ఎద్దుల బండ్లు తయారు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా దగ్గలూరు గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. పాత ఇంటి కలప అంటే దుంగల్ని ఆ టేకు దుంగలతో తయారు చేసి ఆ వుడ్ వర్క్ తో తయారు చేసిన టీపాయిలు కానివ్వండి, ఎద్దుల బండ్లు కూడా పురాతన కలపతో తయారు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు ఈ ఎద్దులను శిల్పకళ అలాగే నైపుణ్యం ఉట్టిపడే విధంగా, జీవకళ ఉట్టిపడే విధంగా ఈ ఎద్దులను కూడా తయారు చేశారని చెప్పుకోవచ్చు. అలాగే టీపాయిలు చూడవచ్చు. ముఖ్యంగా పాత కలపతో టీపాయిలను తయారు చేసి ఎద్దుల బండ్ల పైన ఇట్లు టీపాయిలను తయారు చేసి షోకేసుల్లో పెట్టుకోవడానికైతే పూర్తిగా ఈ ఎద్దుల బండ్లతో టీపాయిలను తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా గృహాల్లో వాడడానికి ఈ టీపాయిల్ని వాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ వుడ్ వర్క్ తో అంటే దగ్గలూరు గ్రామంలో కోటయ్య అనే కళాకారుడు అంటే వుడ్ వర్క్ తో తయారు చేసి ఆర్డర్లపై ఎడ్ల బండ్లు, మంచాలు అలాగే ఫర్నిచర్ కూడా తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి కోటయ్య గారు ఉన్నారు. చెప్పండి సార్ కోటయ్య గారు, అంటే ముఖ్యంగా ఈ ఎద్దులు కానివ్వండి, ఈ టీపాయిల్ కానీ తయారు చేయడానికి ప్రేరణ ఏ విధంగా వచ్చింది అనుకోవచ్చు మీకు? అంటే సుమారు అప్పుడు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ మేము. ఇది వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఏంటంటే మామూలుగా చిన్నగా కార్పెంటర్ వర్క్ వెళ్ళేవాడిని వడ్రింగ్ పనికి. ఆ పనికి వెళ్ళటంతో మనకి సుమారు ఎద్దుల బళ్ళు అన్నది అంతరించిపోతుందనే ఆలోచన మీద ఏంటంటే ఎద్దుల బళ్ళు చిన్నగా తయారు చేయడం జరిగిందండి. అది చిన్నగా తయారు చేసుకుని చిన్నగా ఒక టేబుల్ మీద అది పెట్టుకుని చిన్నగా స్టార్ట్ చేసాం. అలాగే షోకేస్ సైజు మనకి హాల్లో టీపాయిల కింద ఫామ్ హౌస్లోకి బాగా రియల్ బండి దాకా తయారు చేయడం జరుగుతుందండి. ఇవాళ ఈ పని చేయటం వల్ల మాలాంటి ఉపాధి లేని వాళ్ళందరూ కూడా ఒక 20-30 మంది వర్క్ చెప్పుకుని తయారు చేసుకుంటూ వస్తున్నాం అండి. అంటే కలప అంటే కొత్త కలప కాకుండా పాత కలపతో తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనుకోవచ్చు? అంటే పాతదే వచ్చేటప్పటికి ఏంటంటే అండి, ఈ ఎడ్ల బండి పూర్వం మనకి టేక్తో తయారయ్యే బండి ఉండేది. అలాగే పాత వుడ్ తీసుకోవటం వల్ల ఏమైందంటే ఆ పూటీలు కానీ ఆ ఫినిషింగ్ కానీ అంతా కూడా చాలా నీట్గా వస్తుందండి. అది దాని గురించి ఆ పాత వుడ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ కళాఖండాలు, ఈ టీపాయిలు కానివ్వండి, ఇవన్నీ దేశ విదేశాలకు కూడా పంపుతూ ఉంటారు. విదేశాల్లో ఏ దేశాలకి పంపించారు ఇప్పుడు వరకు? అంటే మనం రెగ్యులర్గా ఏంటంటే హైదరాబాదు, వైజాగ్ అలాగే విశాఖపట్నం ఇవన్నీ కూడా వస్తూ ఉంటారండి. అలాగే యూఎస్ బయట కంట్రీస్ కూడా మనల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి విడివిడి పాటల కింద తయారు చేసి వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇది మామూలుగా దగ్గలూరు గ్రామంలో ఇలా కళాఖండాలు కానివ్వండి, ఈ ఎద్దులు కానివ్వండి, ఈ టీపాయిలు కానీ తయారు చేసే ఎన్ని కుటుంబాలు ఉంటాయి అనుకోవచ్చు? ఎంతమంది జీవనోపాధి పొందుతున్నారు అనుకోవచ్చు? అంటే సుమారు ఏంటంటే మనం స్టార్టింగ్ అయితే నేను ఒక్కడనే చిన్నగా స్టార్ట్ చేశానండి. ఇది నేను ఒక్కడనే ముందు ఒక కుర్రోడిని వేసి పని చేసేవాడిని. అలా మా కింద మినిమం ఒక 40 మంది వరకు పని చేస్తూ ఉన్నారు. అలాగే ఏంటంటే కొంతమంది ఇంకా అక్కడక్కడ ఒక 2-3 అలా తయారు చేస్తూ ఉంటారండి వాళ్ళు కూడా. అలాగంటే ప్రభుత్వం నుంచి కానీ మీకు ఏ విధమైన సపోర్ట్ ఉంది? ఏ ప్రోత్సాహం కావాలని కోరుకుంటున్నారు? అంటే మేము మా వృత్తి వచ్చేటప్పటికి చేనేత వృత్తి అండి మాది. మా వృత్తి అయితే మొత్తం నేత పరిశ్రమ అంతా పాడైపోయింది. అసలు ఆ వృత్తే లేదు. అలాంటి వాళ్ళందరినీ కూడా మేము తీసుకుని చేసుకుంటున్నాం పనికి. అలాగే మా చేనేత కార్మికులకి ఎవరికన్నా ఉపాధిలు ఎవరికన్నా చేయాల్సింది ఉంటే చేయాలని కోరుకుంటున్నాం సార్. అలాగే హస్తకళ అంటే చేతితో తయారు చేసిన ఎద్దులు కానివ్వండి, అలాగే టీపాయిలు కానివ్వండి, ముఖ్యంగా దగ్గలూరు అంటే పశ్చిమ గోదావరి జిల్లా దగ్గలూరు గ్రామం అంటే ముఖ్యంగా ఈ ఎద్దుల బళ్ళు కానివ్వండి, అలాగే ఈ టీపాయిలు కానీ ఒక రకమైన గుర్తింపు వచ్చింది. అంటే ఈ కళాఖండాలను తయారు చేయడానికి ప్రభుత్వం నుంచి కూడా సహాయం కావాలంటే చేనేత వృత్తి పూర్తిగా మరుగుపడిపోతున్న సమయంలో మేము ఈ వృత్తిని ఎంచుకున్నాము. అలాగే మాతో పాటు ఒక 30-40 కుటుంబాలకు కూడా ఉపాధి జరుగుతుందని చెప్పి ఈ కళాకారుడు కోటయ్య చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.